హైవేస్ మహాకుంభమేళా దగ్గర సాధువులు కనిపిస్తున్నారు, సిద్ధులు కనిపిస్తున్నారు, అఘోరాలు కనిపిస్తున్నారు, నాగసాధువులు కనిపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎటు వెళ్తారు ఏంటి అన్నప్పుడు అఖారా అని అంటూ ఉంటారు. ఆడికి వెళ్తారు. వాడి హెడ్ వచ్చేసి మహామానదృష్టి అని చెప్పేసి ఉంటారు. ఇక్కడ చాలామందికి అర్థం కాదు ఏంటంటే వారు చనిపోయాక ఏమవుతారు, ఏం చేస్తారు. ముందుగా అఘోరాలకు సంబంధించి చెప్తారు. అఘోరా చనిపోయిన తర్వాత వారికి సంబంధించి అంత్యక్రియలు చేసే ప్రాంతంలో కర్ర లాంటిది కట్టి కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి ఓపెన్ ఏరియాలో మానవ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది, రేపు రోజు మరణించిన అదే పంచభూతాలలో ఐక్యం చెందాలని చెప్పేసి పెట్టేస్తారు. అలా 48 రోజుల పాటు ఉంచి మొత్తం ఇంకా శరీరాన్ని పక్షులు తింటాయా, ఏదైనా జంతువులు తింటాయా, పురుగులు తింటాయా, మొత్తం అయిపోయిందా. చివరికి ఇంక ఏం మిగిలింది అనుకున్నప్పుడు అయితే కాదు నీళ్ళలో వదిలేస్తారంట మిగిలిన బాడీని. బట్ తల ఉందే, తలను మాత్రం వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు. పుర్రె దానినే వీరు చేసే పూజకి రిమైనింగ్ వాటికి వాడుకుంటారు. ఇది అఘోరాలకు సంబంధించి 48 రోజుల తర్వాత ఇంకా మ్యాక్సిమం మిగతా మిగిలి ఉంటే దాన్ని నీళ్ళలో వదిలేస్తారు. పుర్రె మాత్రం వీళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ నాగసాధువులు, వీరికి సంబంధించి ఆల్మోస్ట్ పుర్రెను మాత్రం తీసుకోరు, కానీ వారి బాడీని వచ్చేసి అయితే నీళ్ళల్లో లేదన్నప్పుడు కణం లాంటివి చేస్తారంట. నాగసాధువులకి అఘోరాలకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకున్నది అఘోరాలకు సంబంధించి నాకు వచ్చినటువంటి న్యూస్ నేను క్రాస్ సెక్షన్ దాని ప్రకారం పుర్రెను తీసుకుంటే 48 రోజుల తర్వాత రిమైనింగ్ బాడీని పంచభూతాలు ఐక్యమైపోవాలి, ఏదైనా మిగిలింది అంటే చివరికి నీళ్ళలో కలిపేస్తారు.